అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మా లవర్ బాయ్ విజయసాయి రెడ్డి ఎప్పటిలాగే అక్కడికి వెళ్ళిపోయాడట రాజ్యసభకి వెళ్ళిపోయి అతను ఎప్పటికీ అబద్ధాలు చెప్పడం అతనికి అలవాటు. ఆ అబద్ధాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారండి నన్ను డబ్బులు దొబ్బించారండి వీళ్ళు దొబ్బించారండి నేను అన్నాడు. అంటే ఆయన చైర్మన్ ఉన్నాడు కదా, రాజ్యసభ చైర్మన్. వెంటనే రే బాబు నీ వీడియో నేను ఒకటి చూశాను గతంలో. ఆ వీడియో చూసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను, నేను మా తాత మీద ఒట్టేసుకున్నాను, విజయసాయి రెడ్డి అని కూడా ఏది చెప్పినా నమ్మొద్దు ఆధారం లేకుండా అని అప్పుడే ఒట్టేసుకున్నాడట ఆయన. ఒట్టేసుకుని ఇప్పుడు మనోళ్ళు వేసి డబ్బులు గిబ్బులు చంద్రబాబు నాయుడు గారు దొబ్బించారండి అది ఇది అంటున్నాడు కదా. విజయసాయి రెడ్డి మర్యాద చెప్తున్నాను, ఇవాళ సాయంత్రంలోగా దానికి సంబంధించిన ఆధారాలు కనుక చూపించకపోతే నిన్ను తీసుకెళ్ళి ఆ శాంతి భర్తకు అప్పచెప్పేస్తాను రా అన్నట్టు. ఇంకా నేను కొడతాడా తిడతాడా కొరికేస్తాడా అని నాకు తెలీదు. నువ్వు కానీ ఇప్పుడు ఆరోపణ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద చేసావో సాయంత్రంలోగా ఆధారం చూపించకపోతే నీకు మదన్మోహనే కదా అన్నాడట. అంటే మనోడు మాటలు ఇంతకీ ఆ చైర్మన్ గారు చూసిన వీడియో ఏడో తెలుసండి. ఈ వీడియో చూసారటండి రాజ్యసభ చైర్మన్ గారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి ఈ వీడియో చూసిన తర్వాత డిసైడ్ అయిపోయాడట, వీడు ఎంత దారుణంగా అబద్ధం చెప్పాడు, వీడు మన సభకు వస్తుంటాడు కదా రాజ్యసభకి, సరే ఈసారి వీడు ఎప్పుడైనా ఏమైనా చెప్తే కనుక ఖచ్చితంగా మాటలు నమ్మొద్దు ఆధారాలు అడుగుదామని చెప్పి అప్పుడు ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఫిక్స్ అయిపోయి నేను మనోడు ఏదో అలవాట్లో పొరపాటు ఏదేదో వాగెత్తుంటే నువ్వు ఆధారాలు చూపించకపోతే కనుక నువ్వు రాజ్యసభ నుంచి బయటికి వెళ్ళరు అబ్బాయి. ఒకవేళ బయటికి వెళ్ళి నువ్వు డైరెక్ట్గా మదన్మోహన్ రెడ్డి చేతులకు అప్పచెప్తావు నిన్ను, అతను ఏం చేస్తాడు ఇంకెప్పటికీ తెలియదు అని చెప్పాడట. అలా ఉందండి వీళ్ళ రాజ్యం. లవర్ బాయ్ విజయసాయి రెడ్డి.